బ్రేకింగ్ న్యూస్ పన్ను చెల్లించని వారిపై జీహెచ్ఎంసీ కొరడా చులిపిస్తుంది. బంజారా హిల్స్ లోని గతంలో తాజ్ బంజారాగా ఉన్న హోటల్ ను బంజారా గ్రూప్ ఆఫ్ హోటళ్ల వారు టేక్ ఓవర్ చేశారు. రాత్రి సీజ్ చేసినట్లు వార్తలు రావడంతో కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీకి ఆర్టీజీఎస్ ద్వారా 51,56,296 రూపాయలు కట్టినట్లు తెలుస్తుంది. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదంటున్నారు. కోటి 47 లక్షల ట్యాక్స్ పెండింగ్ ఉందని, ఆ పన్ను చెల్లించాలని 5 సార్లు నోటీసులు ఇస్తే తాజాగా 51,56,296 రూపాయలు కట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 13 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినట్లు లెక్కలున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారు 6,50,000 మంది ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం 2,000 కోట్లుగా నిర్ణయించారు. గతేడాది 1,900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను జీహెచ్ఎంసీ వసూలు చేసింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 1,450 కోట్లు వసూళ్లు చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని షాపింగ్ మాల్స్, థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను నోటీసులు ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాటిని సీజ్ చేసేందుకు 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక హోటల్స్ కు నోటీసులు అందించారు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు. అయితే అనేక సార్లు నోటీసులు ఇచ్చినా తర్వాత కూడా స్పందించకపోవడంతో అటు హోటళ్లను సీజ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతుంది. గ్రేటర్ పరిధిలో నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ 3.5 లక్షల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక అందులో సగం మంది కూడా ట్యాక్స్ కట్టలేదని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, 3 రోజుల నుంచి కూడా అటు స్పెషల్ డ్రైవ్ కొనసాగడం మనం చూస్తున్నాం. ఏదైతే పలు హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎవరైతే ట్యాక్స్ చెల్లించారో వాళ్ళకి సంబంధించి, ఇక దీనికి సంబంధించి అటు తాజ్ బంజారా హోటల్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతూ కూడా మనం చూస్తున్నాం. హోటల్ ని సీజ్ చేస్తారని చెప్పే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ట్యాక్స్ పే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎంతవరకు పే చేశారు, ఇంకా ఆ హోటల్ కి సంబంధించి ఎంత ట్యాక్స్ పెండింగ్ లో ఉంది? ఎస్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రాపర్టీ ట్యాక్స్ అంశం పైన జిహెచ్ఎంసీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తము గత ఏడాది దాదాపుగా 1,960 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతే ఈ సంవత్సరం ఆ ట్యాక్స్ కన్నా, అంటే గత ఏడాది ట్యాక్స్ కన్నా 1 కోటి రూపాయలైనా ఎక్కువ కలెక్ట్ చేయాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే ఇందులో భాగంగా గడిచినటువంటి 3 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అనేక ఏళ్ల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా ఉన్నారో వాళ్ళ పైన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. అయితే మనకి ఇప్పుడే అందినటువంటి వార్త ఏంటంటే, ఈ హోటల్ సీజ్ చేసిన తర్వాత తాజ్ బంజారా దగ్గర నుంచి బంజారా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు ఎప్పుడైతే ఈ హోటల్ని టేక్ ఓవర్ చేసినారో దాని తర్వాత వీళ్ళు చాలా రోజుల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు. 1,20,25 లక్షల రూపాయలు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. సో ఈ హోటల్ని నిన్న సాయంత్రం దాదాపుగా 4-5 గంటల ప్రాంతంలో ఈ హోటల్ సీజ్ చేసిన తర్వాత మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ఈ హోటల్కి సంబంధించినటువంటి యజమాని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ఈ వార్తలు తెలుసుకున్న తర్వాత నేను ఇవాళ మధ్యాహ్నం వరకు ఆల్రెడీ కడతానని నిన్న సాయంత్రమే అధికారులకు చెప్పాను, అయినప్పటికీ కూడా అధికారులు హోటల్ సీజ్ చేశారు అని ఆయన చెప్తున్నటువంటి మాట. సో ఇప్పటి వరకు మన ఒక కొద్ది క్షణాల క్రితం వరకు మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే, దాదాపుగా 51,56,296 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్, అంటే ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ బంజారా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి సంబంధించినటువంటి యజమాని జిహెచ్ఎంసీకి ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు చెల్లించారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇంకా సగం అమౌంట్ ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో చెల్లిస్తాము అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా హోటల్ సీజ్ చేశారు కదా, దాన్ని ఓపెన్ చేయాలి అని ఆయన హోటల్కి సంబంధించినటువంటి యజమాని జిహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. మాకు ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించినటువంటి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తము దాదాపుగా నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయంటే 3,50,000కు పైగా నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ కిందనే అధికారులు లెక్కేస్తారు.
సో ఇప్పటి వరకు ఎంత మేర ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ అయిందని అంచనా చూస్తే 1460 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ అయింది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి పూర్తి స్థాయిలో టార్గెట్ చేరుకోవాలంటే దాదాపు ఇంకా 200 నుంచి 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంది. అది ఎంత మేర కలెక్ట్ చేస్తారు అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపైన గడిచినటువంటి 3 రోజుల నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ కొనసాగిస్తున్నారు. అనురాగ్ జయంతి ప్రతిరోజు కూడా రెవెన్యూ అధికారులతో, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లతో, బిల్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయాలని టార్గెట్ చెప్తా ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు కొనసాగుతున్నాయి. అయితే నోటీసులు ఇచ్చినా కూడా ట్యాక్స్ చెల్లించిన వారికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, 1 ఇయర్ అంటే 1 సంవత్సరం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ కాకుండా ఉన్న ప్రాపర్టీలు చాలా ఎక్కువ ఉన్నాయి గ్రేటర్ పరిధిలో. సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పైనే జిహెచ్ఎంసీ నడుస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పౌర సేవలు జిహెచ్ఎంసీ అందిస్తుంది కదా. సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల పైన అనేక సంవత్సరాల నుంచి దృష్టి పెట్టినప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు కానీ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళకి అందినంత దోచుకొని జిహెచ్ఎంసీ వరకు డబ్బులు రానియకుండా, అంటే ప్రజాధనాన్ని జిహెచ్ఎంసీ వరకు రానియకుండా చేస్తున్నారు. సో దీనిపైన ఈసారి డ్రైవ్ పెట్టి ఏవైతే నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నిటిపైన స్పెషల్ దృష్టి పెట్టాలి. మనం అనేక ఏళ్ల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఉన్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అని పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ఈ ఏడాది చాలా స్ట్రిక్ట్గా ఈ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనము ఇవాళ సీజ్ అయినటువంటి హోటల్ చూస్తే బంజారా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి సంబంధించిన ఈ హోటల్ దాదాపుగా 5 సార్లు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 5 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేదు కాబట్టే మేము హోటల్ సీజ్ చేశామనేది అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం ఒక నోటీస్ ఇస్తారు, నేరుగా వెళ్ళి దాని తర్వాత మీరు ట్యాక్స్ కట్టాలి, ఒకవేళ కట్టకపోతే రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒక సాఫ్ట్ కార్నర్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ టైం మరోసారి సెకండ్ ఆర్డర్ ఇస్తారు, థర్డ్ టైం మరో ఆర్డర్ ఇస్తారు. ఆ మూడు టైమ్స్ కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత అధికారులు సీజ్ చేయడానికి వెసులుబాటు ఉంది. సో దాని తర్వాత కూడా అంటే మెయిన్గా 3 సార్లు నోటీస్ ఇచ్చిన తర్వాత సీజ్ చేయడానికి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మేము 5 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, 3 సార్లు నోటీసులు ఇచ్చాం, 2 సార్లు నేరుగా వెళ్ళి మౌఖికంగా చెప్పే ప్రయత్నం చేసాం. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మాత్రం మేము ప్రాపర్టీ సీజ్ చేస్తామని వాళ్ళకి హెచ్చరించాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం వరకు కడతామని చెప్పావు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ కడతారో లేదో నమ్మకం లేదు. అనేక సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కడతారో లేదో నమ్మకం లేదు. అందుకే మేము నిన్న సాయంత్రం సీజ్ చేశామనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచినటువంటి 3 రోజుల నుంచి దాదాపుగా 40కి పైగా కమర్షియల్ ప్రాపర్టీస్కి 40కి పైగా ప్రాపర్టీస్కి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. 40కి పైగా ప్రాపర్టీస్ ఎప్పటివరకు వాళ్ళ వివరణ ఇస్తారు, ఒకవేళ వివరణ ఇవ్వకపోతే అధికారులు సీజ్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఈ 40కి పైగా ప్రాపర్టీస్కి ఇప్పటి వరకు 2 దఫాలుగా నోటీసులు ఇచ్చారు. ఇక చివరి నోటీస్ మాత్రమే మిగిలి ఉంది. అదొక్కటి ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఆ హోటల్ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా ఆ ప్రాపర్టీని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 1960 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే గత ఏడాది అంతే కలెక్ట్ అయింది కాబట్టి ఈసారి అంతా లేదంటే అంతకన్నా 1 కోటి రూపాయలని ఎక్కువ కలెక్ట్ చేయాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్ మాత్రం ఇప్పటివరకు చేరుకోలేదు. సో దీని కారణంగా ఈ విధమైనటువంటి దృశ్యాలు మనకి హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. కమర్షియల్ యాక్టివిటీస్, కమర్షియల్ ప్రాపర్టీస్, ముఖ్యంగా ఈ బంజారా గ్రూప్ పరిధిలో ఉన్నటువంటి హోటల్ని అధికారులు నిన్న సాయంత్రం సీజ్ చేసినారు. సీజ్ చేసిన కొద్దిసేపటి క్రితం అంటే 9:29కి ఎగ్జాక్ట్గా టైం చెప్తున్నాను నేను. 9:29కి వాళ్ళ ఉదయం 51,56,296 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు. మిగతా 50% రాబోయే ఒక మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు మిగతా ప్రాపర్టీ ట్యాక్స్ కడతామని చెప్తున్నారు. సో ఒక హెచ్చరిక లాగానే జిహెచ్ఎంసీ అధికారులు డ్రైవ్ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఇంకా ఉంటుంది, ఎంత అగ్రెసివ్గా జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు వెళ్తారో లేదా అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.